హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నాకు పిడిలైట్ ఇండస్ట్రీస్ ఎందుకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో గ్రేటర్ థింగ్స్ గురించి నేను డిస్కస్ చేయను, డీటెయిల్డ్గా డిస్కస్ చేయను. బట్ ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే వాట్ ఆర్ ద థింగ్స్ టు చెక్. ఓకే, సో కంపెనీ పరంగా ఏ నాలెడ్జ్ మనకు ఉండాలి అనే విషయాలపైన బ్రాడ్గా నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇది ఫస్ట్ టైం కాదు నేను ఈ కంపెనీ గురించి మాట్లాడతాం. సో మెనీ టైమ్స్, సో మెనీ లైవ్స్లోను కంపెనీ ఆల్రెడీ ఒకసారి నేను అనాలిసిస్ చేశాను, 1-2 సార్లు. ఓకే, టెక్నికల్గా ఈ స్టాక్ గురించి చాలాసార్లు నేను మీతో డిస్కస్ చేశాను. అండ్ ఒక లాంగ్ టర్మ్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నారు అంటే పిడిలైట్ ఇండస్ట్రీస్ యొక్క కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ నాకు ఎంత ఫేవరెట్ కంపెనీయో మీ అందరికీ తెలుసు, రైట్? సో ద కంపెనీ లాస్ట్ 20 ఇయర్స్లో 285 టైమ్స్ కంపెనీ రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, అలాగే లాస్ట్ 10 ఇయర్స్లో 10 టైమ్స్, 12 టైమ్స్, మోర్ దాన్ 12 టైమ్స్ ఈ కంపెనీ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ గోయింగ్ హెడ్ కూడా ఇది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఐ కెన్ ఫీల్, ఓకే, నా పర్స్పెక్టివ్లో ఇఫ్ ఐ యామ్ ఎన్ ఇన్వెస్టర్, నేను ఇన్వెస్టర్ అయితే నేను ఆలోచించాలి. ఓకే, సో కమింగ్ టైమ్స్లో ఈ కంపెనీ పాస్ట్లో ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది అనేది కాదు. ఓకే, ప్రజెంట్లో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఎటువంటి రిటర్న్స్ ఇస్తుంది అనేది నాకు ఒక రఫ్ ఐడియా ఉండాలి. సో ఐ ఫీల్ దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ. ఓకే, సో వై అలా ఎందుకు అలాంటి కాన్ఫిడెన్స్ ఎందుకు నాకు ఉంది అంటే కనుక దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్. ఓకే, సో కొన్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, వై పిడిలైట్ ఈజ్ స్పెషల్. ఓకే, సో ఓవర్ ద ఇయర్స్ ఈ కంపెనీ ఎలా డెవలప్ అయింది, కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏంటి, నెక్స్ట్ ఈ కంపెనీ ఏ విధంగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాలు నేను మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ కంపెనీ 1959లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఇది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంటే మనకి ఫస్ట్ ఫెవికాల్ అనే బ్రాండ్, దే హ్యాడ్ డెవలప్డ్ దిస్ ఫెవికాల్ బ్రాండ్ ఫర్ మనకి కార్పెంటరీ. ఓకే, వుడ్ని అతికించడానికి, దట్ ఈస్ దేర్ ఫస్ట్ ప్రొడక్ట్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు అదర్ ప్రొడక్ట్స్, సో కొన్ని ప్రొడక్ట్స్ మనకు తెలుసు. సో పిడిలైట్ అదెసివ్స్ అంటే గమ్స్. ఓకే, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఆ తర్వాత సమ్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో కూడా ఉంది. ఓకే, అండ్ న్యూ ఎంట్రెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ న్యూ ఎంట్రెంట్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో నేను డిస్కస్ చేస్తాను. టాప్ బ్రాండ్స్ ఫెవికాల్లో మనకి తెలిసిన టాప్ బ్రాండ్, పిడిలైట్ ఇండస్ట్రీస్లో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ మనకు తెలిసిన ఫెవికాల్, ఫెవిక్విక్, ఫెవిస్టిక్, ఆ తర్వాత ఎంసీల్. సో వీటి గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో వీటి గురించి మాట్లాడే ముందు ఫ్రెండ్స్, నేను చేసే వర్క్, ఓకే, అది టెక్నికల్స్ కానివ్వండి, ఫండమెంటల్స్ కానివ్వండి, మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియో పైన కామెంట్స్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఓకే, సో వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, సో షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసో అది నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, వాట్ ఎవర్ ఐ కెన్ డూ. సో ఐ హ్యావ్ సమ్ లిమిట్స్, కొన్ని లిమిట్స్ దాటి నేను షేర్ చేయలేను, బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్. ఓకే, సో రెగ్యులేటరీ ఇష్యూస్ అవి ఇవి ఉంటాయి. సో టు సమ్ ఎక్స్టెంట్ ఇన్వెస్టర్కి ఎటువంటి నాలెడ్జ్ అవసరం ఇవన్నీ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో యూ ఆల్సో, మీరు కూడా మీకు తగినంత ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ గురించి, రైట్? సో ఫెవికాల్ అనేది ఇది అదెసివ్స్లో ఫెవికాల్ తప్ప ఇంకా వేరే బ్రాండ్ ఏది లేదన్నట్టుగా ఫెవికాల్ అనేది డెవలప్ అయింది. సో ఫెవికాల్ చూడండి, యాడ్స్ కానివ్వండి, పెనట్రేషన్ కానివ్వండి, ఈ స్మాల్ టౌన్స్ వదిలేయండి, విలేజెస్ కూడా ఫెవికాల్ అనేది పెనట్రేట్ అయింది. ఓకే, సో హౌ దే డూ ఫెవిక్విక్, ఈ ఫెవిక్విక్ వాడని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెవికాల్ అంటే మేబీ కార్పెంటర్సే వాళ్ళు వాడుతున్నారని మనం అనుకోవచ్చు, బట్ ఫెవిక్విక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూజింగ్ ఫెవిక్విక్. ఓకే, 20 ఇయర్స్ బ్యాక్ గమ్ లిక్విడ్ ఫామ్లో ఉండేది పేపర్స్ అతికించుకుంటానికి. వీళ్ళు యునిక్ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఇస్ ఫెవిస్టిక్. ఓకే, ఇవాళ హైయెస్ట్ మార్కెట్ లీడర్. ఓకే, సో అలాగే ఎంసీల్ అనేది మనకి బాండింగ్కి యూస్ చేస్తారు కార్పెంటర్స్, లేకపోతే ప్లంబింగ్ వాళ్ళు. ఓకే, సో ప్లంబర్స్, ప్లంబింగ్ ఇండస్ట్రీ, మనకి కాంట్రాక్టర్స్, ఆ తర్వాత ఆటోమొబైల్లో ఉండే మెకానిక్స్, ఆ తర్వాత డూ ఇట్ యువర్ సెల్ఫ్, ఇంట్లో ఏదైనా మనకి ప్లంబింగ్ వర్క్స్ కానివ్వండి, పైప్స్ని ఫిక్స్ చేయాలన్న, ఇవన్నీ కూడా ఎంసీల్ వల్ల మనం యూస్ చేస్తాం.
ఎంసీలు ఏంటంటే సీలింగ్, జాయినింగ్, ఫిక్సింగ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ని ఒక చోట ఓకే ఫిక్స్ చేయడానికి, లీక్ ప్రూఫ్ ఉండటానికి క్రియేట్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బ్రాండ్స్. ఇంకా ఉన్నాయి డాక్టర్ ఫిక్సిట్, రాఫ్ అని చెప్పి, టెర్మినేటర్ అని చెప్పి అదర్ బ్రాండ్స్, అదర్ ప్రొడక్ట్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ హౌ దే ఆర్ లుకింగ్ ఎట్ ద కంపెనీ. సో ఒక ప్రోడక్ట్, నేను ఇంతకు ముందు కూడా పిడిలైట్ గురించి మాట్లాడాను. ఒక ప్రోడక్ట్ యొక్క ఆవశ్యకతని పబ్లిక్లోకి తీసుకువెళ్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ అర్బన్ హౌసెస్, అంటే సిటీస్లో ఉండే 60% ఆఫ్ ద హౌసెస్ వాటర్ ప్రూఫింగ్ చేయలేదు ఓకే పాస్ట్లో. ఓకే, అండ్ టౌన్స్లో, స్మాల్ టౌన్స్లో, విలేజెస్లో 80% ఆఫ్ ద హౌసెస్, పక్కా హౌసెస్ ఏవైతే ఉంటాయో అవి వాటర్ ప్రూఫ్ లేనివి. ఓకే, సో నౌ ఆర్ ఇప్పుడు కావచ్చు, 5 years తర్వాత కావచ్చు, ఈ లీకింగ్ అనేది ఇండియాలో ఇట్ ఈజ్ కామన్. ఓకే, హౌస్ మనకి కప్పు లీక్ అవటం అనేది చాలా కామన్ ఫినామినా. అండ్ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వల్ల కూడా ఇది ఇంకా సివియర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసి యాడ్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ లేకపోతే ఇంకొకరిని డాక్టర్ ఫిక్సిట్ అనే ప్రోడక్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారు. ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం, వీళ్ళు ఆ ప్రాబ్లమ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయటం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అవేర్నెస్ క్రియేషన్. ఆ తర్వాత బ్రాండ్ ద్వారా ఎవరైనా పెద్ద వ్యక్తి చేత ఇలాంటి ప్రొడక్ట్ ఒకటి ఉంది, మీ యొక్క ప్రాబ్లమ్స్ని ఈ ప్రొడక్ట్ అనేది సాల్వ్ చేస్తుందని అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ దే మేక్ ద క్యాంపెయినింగ్. ఓకే, ఫెవిస్టిక్తో మనం చూసాం, ఫెవిక్విక్తో చూసాం, ఇంతకుముందు చిన్నప్పుడు మనం ఫెవికాల్తో చూసాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దే జనరేట్. దే విల్ ఐడెంటిఫై ఎ ప్రాబ్లమ్. కంపెనీ కానివ్వండి, పర్సన్ కానివ్వండి, సో ఎనీ వన్ హూ వాంట్ టు సర్వ్ ద పీపుల్, ఓకే, దే షుడ్ ఐడెంటిఫై ఎ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్కి దే షుడ్ హ్యావ్ ఎ సొల్యూషన్, అండ్ ఆ సొల్యూషన్కి దే షుడ్ క్రియేట్ అన్ అవేర్నెస్. సో ఈ 3 థింగ్స్ని ఎఫెక్టివ్గా చేసే కంపెనీ ఫర్ మీ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీస్ పిడిలైట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ పిడిలైట్లో ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను ఎప్పుడు కూడా పిడిలైట్ పైన నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేశాను. ఓకే, సో కంపెనీ ఫెవికాల్ డబల్ ఆఫ్ జీడిపి గ్రోత్తో కన్నా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి మనకి 5%, 6%, 7% గ్రో అవుతుంటే ఈ కంపెనీ మనకి ఫెవికాల్ అదెసివ్స్ ఇన్ పిడిలైట్ దగ్గర దానికన్నా డబల్ గ్రోత్తో గ్రో అవుతుంది. ఓకే, లాస్ట్ 20 years చూసినట్లయితే మనకి దిస్ కేటగిరీ హ్యాస్ గ్రోన్ విత్ CAGR ఆఫ్ 15%. ఓకే, అండ్ చూడండి రూరల్ గ్రోత్ స్టోరీస్, ఆ రూరల్లో మనకి హౌసెస్ డెవలప్ అవటం కానివ్వండి, మన కళ్ళ ముందే వీ హ్యాడ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, మనకి పూరి గుడిసెలు, పెంకుటిల్లు ఇప్పుడు పక్కా హౌసెస్ అవుతున్నాయి, రైట్? సో అండ్ దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ, ఇక్కడతో ఆగిపోదు. హౌసెస్, సఫిషియంట్ హౌసెస్ లేవు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాంట్ టు బిల్డ్ ఏ పక్కా హౌస్, రైట్? సో ఈ గ్రోత్ ఇలాగా గ్రో అవుతున్న కొద్దీ కూడా పిడిలైట్ యొక్క ప్రొడక్ట్స్ అనేవి కూడా జనాలకి అవసరం. ఓకే, సో డాక్టర్ ఫిక్సిట్, నీనా అని చెప్పి ఈ 2 డాక్టర్ ఫిక్సిట్ వచ్చేసి వీళ్ళు జనరల్గా మార్కెట్ లీడర్ ఇది. సో డ్యాంప్నెస్ ఉంటుంది కదా, ఈ లీకేజ్ ఫ్రీకి యూస్ చేస్తారు. అండ్ నీనా అని చెప్పి సొల్యూషన్స్ అనమాట. సో ఒక బిల్డింగ్ మీరు కన్స్ట్రక్ట్ చేయబోతుంటే ఆ బిల్డింగ్కి వీళ్ళు కంప్లీట్గా వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి దే విల్ ట్రై. సో ఇది కన్స్ట్రక్షన్ కెమికల్స్ నుండి ఈ కేటగిరీ వస్తుంది. ఆ తర్వాత రాఫ్ యాక్చువల్లీ ఏంటంటే టైల్స్ని జోడించేదన్నమాట. ఓకే, సో కన్స్ట్రక్షన్ కెమికల్స్లో రాఫ్ అనేది ఒక టైల్స్ని జోడించే అదెసివ్. ఓకే, సో ఇలాగ న్యూ ప్రొడక్ట్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆర్ట్ మెటీరియల్స్లో ఇప్పుడు మీరు చిన్నపిల్లలు చూసినట్లయితే స్కూల్స్లో కూడా లాట్ ఆఫ్ ఎంఫసైజ్ వస్తుంది, లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వస్తుంది దేనిపైన, స్కూల్స్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మీద. సో ఇందులో మీరు ఫెవిక్రైల్ అని చెప్పి, ఆ తర్వాత గమ్స్ కానివ్వండి, క్లే కానివ్వండి, వాళ్ళు అదెసివ్స్ కానివ్వండి, ఓకే, అలాగే కొన్ని మోడల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు ఆ B2C సెగ్మెంట్లో వీళ్ళు చేస్తున్నారు. ఆర్ట్ మెటీరియల్స్ అని దీనికి ఒక కేటగిరీ క్రియేట్ చేశారు. సో దిస్ ఈజ్ హౌ దిస్
ఈ పిడిలైట్ అనే కంపెనీ డెవలప్ అవుతుంది. సో దే హ్యావ్ వన్ మోర్ కేటగిరీ, ఇందులో ఇండస్ట్రియల్ కెమికల్స్ కేటగిరీలో టెక్స్టైల్ అండ్ పేపర్ కెమికల్స్, ఫుట్వేర్లో యూస్ చేసే అదెసివ్స్, ఇండస్ట్రియల్ రెజిన్స్, ఆర్గానిక్ పిగ్మెంట్స్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ బాండింగ్ సొల్యూషన్స్, ఓకే, మెయింటెనెన్స్కి అదెసివ్స్ రిక్వైర్ అయ్యేవి, ఇండస్ట్రియల్ అదెసివ్స్, లెదర్ అదెసివ్స్, లెదర్ కెమికల్స్, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కేటగిరీ ఉంది. ఇందులోంచి దగ్గర 20% ఆఫ్ రెవెన్యూస్ జనరేట్ అవుతుంది. సో ఆన్ ఏ హోల్ ఒకటి పిడిలైట్లో నాకు నచ్చే విషయం ఏంటంటే వాట్ ఎవర్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ అదెసివ్స్లోనూ రిలేటెడ్ ప్రొడక్ట్స్లో ఐడెంటిఫై చేస్తున్నారు. అంతేకానివ్వండి ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ, ఈ పర్టికులర్ ఎఫ్ఎంసీజీ కంపెనీ రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లోనూ వెళ్ళట్లేదు. సో వాళ్ళ రిలేటెడ్ ఉన్న అదెసివ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే అదెసివ్స్ యొక్క అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఏ కంపెనీ షుడ్ ఫాలో. ఓకే, సో బ్రాండ్ పోర్ట్ఫోలియోస్లో మనకి ఫెవిక్విక్, ఎంసీల్, ఫెవికాల్, స్టీల్ గ్రిప్, అలాగే డాక్టర్ ఫిక్సిట్, నీనా, ఓకే, అలాగే ఇంకా మనకి రాఫ్ అని చెప్పి, జోవట్ అని చెప్పి, ఓకే, సో ఇలాగా లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ అలాగే దేర్ ఆర్ సమ్ ఫెయిల్యూర్స్ ఆల్సో. సో ఫెయిల్యూర్స్లో బ్రైట్ అని చెప్పి, అప్స్కేల్ అని చెప్పి, డిడిఎల్ అని చెప్పి, డిస్టెంపర్ విచ్ ఇస్ పెయింట్కి రిలేటెడ్, యూనిట్ ఐఎన్టీ అని చెప్పి, ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ డజంట్ మీన్ ఆ కంపెనీ ఇచ్చేదంతా కూడా వెళ్ళిపోతుంది, ఇచ్చేదంతా వాళ్ళు క్రియేట్ చేసే ప్రోడక్ట్ అన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయని కాదు. దట్ ఈస్ హౌ దే గ్రో. ఓకే, నెక్స్ట్ పిడిలైట్ ఏం చేస్తుంది అంటే స్మాల్ ప్యాకేజెస్లో పైన ఫోకస్ చేస్తుంది. మీరు చూడండి ఫెవిక్విక్ మనకి 5 రూపీస్లో దొరుకుతుంది. ఓకే, ఫెవిక్విక్ కూడా మనకి అండర్ 20, ఫెవిస్టిక్ కూడా మనకి అండర్ 20 రూపీస్లో దొరుకుతుంది. ఎంసీల్ కూడా చిన్న ప్యాకేజెస్లో దొరుకుతుంది. ఓకే, బట్ ఫెవికాల్ అనేది లార్జ్ స్కేల్లో యూజ్ చేస్తారు కాబట్టి సో అది కూడా మనకి 1/2 లీటర్ నుంచి 250 ml దాకా కూడా ఐఎమ్ నాట్ షూర్ బట్ 1/2 లీటర్ ఫెవికాల్ అయితే మనకి దొరుకుతుంది. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్&డి సెంటర్స్ పైన డెవలప్ చేస్తుంది, ఎక్విప్మెంట్ పైన డెవలప్ చేస్తుంది. యూఎస్ఏ, సింగపూర్ గ్లోబల్ ఇన్నోవేషన్స్ వాళ్ళతో కూడా టైఅప్స్ ఉన్నాయి కంపెనీకి, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఏ కంపెనీ. ఓకే, సో నేను మేనేజ్మెంట్ గురించి చెప్పనవసరం లేదు. ఓకే, సో మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ మేనేజ్మెంట్. ఒకసారి వెళ్ళి ఆ మేనేజ్మెంట్ చూడండి. సో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దే ఆర్ హ్యావింగ్, ఓకే, వాట్ ఈస్ ద క్యాపబిలిటీస్ దే ఆర్ హ్యావింగ్, ఒకసారి వెళ్ళి మేనేజ్మెంట్ చూడండి. ఇంతకుముందు కూడా నేను ఈ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో వన్ థింగ్ నేను సమ్మరైజ్ చేయాలి అంటే, వీడియోని సమ్మరైజ్ చేయాలి అంటే బ్రాండ్స్ని క్రియేట్ చేశారు. ఓకే, సో బ్రాండ్స్ని ఒక ప్రోడక్ట్ని ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు, సొల్యూషన్ క్రియేట్ చేశారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఈ సంగమంతో దే హ్యాడ్ మేడ్ ఈజ్ ఏ గ్రేట్ బ్రాండ్. ఓకే, వైడెస్ట్ ఛానల్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, లాజిస్టిక్స్ కానివ్వండి, సప్లై చైన్ కానివ్వండి, ఓకే, ఎస్కేయూస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళటానికి వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ వెరీ మచ్ హయ్యర్ దాన్ ద క్యాష్ ఫ్లో. సో వాట్ డస్ దిస్ మీన్ అంటే వాళ్ళు ఏదైతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే వాళ్ళు తెచ్చుకున్న ఫండ్స్ ఏవైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 రూపీస్కి వడ్డీకి తెచ్చుకొని 5% వడ్డీకి తెచ్చుకొని మీరు బిజినెస్ నుంచి 10% జనరేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ జాబ్, రైట్? సో మీరు చేస్తున్నారు, మీ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, అంతేనా? 5%కి ఎక్కడి నుంచో వడ్డీకి మీరు డబ్బులు తెచ్చి 10% రిటర్న్స్ మీరు జనరేట్ చేస్తున్నారంటే డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్. ఓకే, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఓకే ఈజ్ ఓకే free cash flow generation or okay ROCE is way greater than cost of funds. Okay, so కన్సిస్టెంట్గా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, ఈ జనరేటెడ్ అయిన ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని అగైన్ ఇంప్లిమెంటింగ్ ఇన్ టు ద బిజినెస్, అగైన్ ఇంజెక్టింగ్ ఇన్ టు ద బిజినెస్. దట్ ఈస్ హౌ వీ గ్రో, రైట్? సో ఒక ఫ్రూట్ స్టాల్ మీరు కొంటారు, ఫ్రూట్ స్టాల్ పైన బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇయర్లో వచ్చిన ప్రాఫిట్స్ అన్నిటిని ఇంకొక ఫ్రూట్ స్టాల్కి ఇన్వెస్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ హౌ ఏ బిజినెస్ విల్ గ్రో. సో బెస్ట్ మోడల్ ఈజ్ పిడిలైట్. ఓకే, సో ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాము, రైట్? సో ఆర్ఓసిఈ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లో, అండ్ ఈ క్యాష్ ఫ్లోస్ని అగైన్ దే ఆర్ రీఇన్వెస్టింగ్. సో దట్ ఈస్ హౌ ద కంపెనీ జనరేట్స్, రైట్? సో ఫ్యూచర్లో దేర్ ఆర్ సమ్ రిస్క్స్. ఎక్కడైతే వీళ్ళు గ్లోబల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్యూచర్లో, పాస్ట్లో కూడా వెన్ దే వాంట్ టు గో గ్లోబల్ వాళ్ళకి ఎదురు దెబ్బలు అనేది తగిలాయి. బట్ ఓవరాల్గా ఇఫ్ ఐ వాంట్ టు సమ్మరైజ్,
ఏ గ్రేట్ క్యాపిటల్ అలొకేటర్, కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లో జనరేటర్, ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ జనరేట్ అయిన క్యాష్ ఫ్లోస్ని అగైన్ కంపెనీలో ఇంప్లిమెంట్ చేస్తూ దే హ్యాడ్ డిజైన్డ్ దిస్ హోల్ పిడిలైట్ ఇండస్ట్రీస్. అండ్ ఫర్ మీ, నా ఉద్దేశం ప్రకారం ఇట్ విల్ కంటిన్యూ. జనరల్గా దేర్ విల్ బీ సమ్ హిక్కప్స్, ఓకే, అప్పుడు దేర్ విల్ బీ సమ్ హిక్కప్స్. అనలిస్ట్ యొక్క కంపెనీ గ్రోత్ అనేది అనలిస్ట్ యొక్క ప్రొజెక్షన్స్ని మీట్ అవ్వడానికి ట్రై చేయకూడదు. వాట్ దే హ్యావ్ టు డూ ఈజ్ ప్రోడక్ట్ యొక్క సొల్యూషన్, పీపుల్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది ఫోకస్ ఉండాలి కంపెనీకి. సో దట్ ఈస్ వాట్ పిడిలైట్ ఈస్ డూయింగ్. అనలిస్ట్ని వాళ్ళు ఎవరు పట్టించుకోరు. సో వీళ్ళు పట్టించుకోవడానికి అంత ఫోకస్ చేయరు. దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్. సో అండ్ కంపెనీ వాల్యుయేషన్స్కి వచ్చినట్లయితే, ఎస్, ఐ అగ్రీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. బట్ by technical analysis it has provided me lot of opportunities. Buying opportunities, lot of opportunities provide చేసినాయి. And I had ఇదే విషయాలు నేను చాలా మందితో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ కంపెనీ మనకి నచ్చినప్పుడు వాల్యుయేషన్స్ పైన మనం టూ మచ్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఇట్ ఈస్ టెక్నికల్లీ ప్రొవైడింగ్ సమ్ ఎంట్రీ లెవెల్స్, ఇట్ ఈస్ గుడ్ టు ఎంటర్. సో ఆల్ ఇన్ ఆల్ నేను వాల్యుయేషన్ ఈ కంపెనీలో నేను వాల్యుయేషన్ ప్రకారంగా అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే బికాజ్ ఐ హ్యాడ్ టేకెన్ టెక్నికల్ అనాలిసిస్ రూట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్. ఇదేనండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను రిగార్డింగ్ పిడిలైట్ ఇండస్ట్రీ. సో అనలైజ్ చేసుకోండి, మీకు నచ్చితే కనుక కంపెనీ, టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.